హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'హిట్ 3'. హిట్ ఫ్రాంచైజ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఫైనల్లీ ఇంటూ థియేటర్స్. స్టోరీలోకి వెళ్తే ఒక ప్యాటర్న్‌లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్యాటర్న్‌లో కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అది కనిపెట్టడానికి వచ్చే హిట్ ఆఫీసరే మన అర్జున్ సర్కార్. అదే మన నాని. సో, ఇదే స్టోరీ లైన్ అండ్ ఆ కిల్లర్ ఎవరు? ఆ మర్డర్స్ ఎందుకలా చేశారు? దాంతో విలన్‌కి ఉండే కనెక్షన్ ఏంటి? లాస్ట్‌కి హీరో కేస్ సాల్వ్ చేస్తాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. ఇక పాజిటివ్స్ అంటే సినిమాటోగ్రఫీ బావుంది. నానిగారి లుక్స్ బావున్నాయి. స్క్రీన్ ప్లే కూడా బాగా డిజైన్ చేశారు. ఇక నెగెటివ్స్ అంటే వెరీ ప్రెడిక్టబుల్ స్టోరీ, ఎంగేజింగ్‌గా లేని నరేషన్. అంతా క్రైమ్ జరుగుతున్నా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేం. దానికి తోడు 'దసరా', 'సరిపోదా శనివారం', ఇప్పుడు ఈ 'హిట్ 3' నానిగారి గెటప్స్ మారుతున్నాయి కానీ, పర్ఫార్మెన్స్ సిమిలర్‌గానే ఉంది. ఇంకా డైరెక్టర్ శైలేష్ కొలను ఆయన హాలీవుడ్ డైరెక్టర్ అని ఆడియన్స్ మీద రుద్దడానికి కావాలనే అవసరం లేకపోయినా బూతులు, వయలెన్స్ పెట్టినట్టున్నాయి కొన్ని సీన్స్. అండ్ హీరోయిన్ ట్రాక్ అయితే కొంచెం చిరాకు తెప్పించిందనే చెప్పాలి. ఇక విలన్ అయితే వీకెస్ట్ విలన్ మొత్తం ఫ్రాంచైజ్‌లోనే. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, గుడ్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ సర్ప్రైజింగ్ క్యామియోస్‌తో అక్కడక్కడ హై ఇస్తుంది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇది కేవలం నా ఒపీనియన్. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అడల్ట్ కంటెంట్ లైక్ వయలెన్స్, బూతులు ఫుల్‌గా ఉన్నాయి. సో, పిల్లలతో, ఫ్యామిలీతో వెళ్ళొద్దు. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.